మెదక్ జిల్లా పోతంచెట్టిపల్లిలో నిర్వహించిన సమావేశంలో వడ్డెర సంఘం నాయకులు తమ సమస్యలపై చర్చించారు. తరతరాలుగా రాళ్లు కొడుతూ జీవిస్తున్న తమ వృత్తిని అటవీశాఖ అధికారులు అడ్డుకోవడంతో ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి, సొంత ఇల్లు లేని తమ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షుడు దుర్గ సాయిలు, కొల్చారం మండలం అధ్యక్షులు ఓర్సె ఈశ్వర్, దారంగుల ఎల్లయ్య, ఎత్తరి పెంటయ్య, వల్లపు శ్రీనివాస్, సంపంగి రమేష్, జరుపటి రాజు, హనుమంతు, వెంకటేశం, యాదగిరి, నిఖిల్, రమేష్, ఎల్లేష్, కుమార్, నాగయ్య, శివరాములు, పోచయ్య, నాగరాజ్, వీరేశం వడ్డెర, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు మన పెద్ద మనుషుల కాలంలో విద్య లేని వాళ్ళైనా సరే మన కులం కోసం పోరాడి నేను ఇంచుమించు మన కుల సంఘము 94 నుండి నాకు పరిచయం ఉంది. 94లో నేను ఇంచుమించు అప్పుడు 9వ తరగతి నేను 7వ తరగతి చదువుతున్న టైంలో సంగారెడ్డిలో గీతారెడ్డితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి జరుపటి జయపాల్ గారు ఆ మీటింగ్ వెళ్ళడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు చూస్తున్నా. అప్పుడు అందరికీ బుడ్డగోసులు పెట్టుకుని ఉంటుండే, రుమ్మలు కట్టుకుని ఉంటుండే మన కులంలో. ఆయన కులం మీటింగ్ అంటే అంత దూరం వచ్చేవాళ్ళు, అంత ఎడ్యుకేషన్ లేకున్నప్పటికీ. ఇప్పుడు అందరూ ఎంతో కొంత చదువుకున్నాం, సెల్ ఫోన్లు వాడుతున్నాం, ఇంటర్నెట్లో ఉన్నాం. మీటింగ్లు ఉన్నాయని వాట్సాప్లో పెట్టినా, గ్రూప్లో పెట్టినా ఒక్కరు మాత్రం స్పందించరు. ఒకవేళ మనం స్పందించుకుంటే ఖచ్చితంగా మన సమస్యలు మనం తీసుకోవచ్చు. ఒకప్పుడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే, ఎస్పీ ఆఫీస్ పోవాలంటే సంగారెడ్డి పోయేది. ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ మన మెదక్లో ఉంది. ఏ సమస్య ఉన్నా మనం తీర్చుకోవచ్చు. ఇప్పుడు 21 మండలాలు ఉన్నాయి. అప్పుడు 46 మండలాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో. ఉమ్మడి మెదక్ జిల్లాలో 46 మండలాలు ఉన్నప్పుడు మనకు మంచి స్కీమ్లు వచ్చినప్పుడు మన వడ్డెర కార్పొరేషన్కు మన వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన 2004లో నిజాం కాలేజీలో మాట ఇచ్చాడు ధర్మరాజ్ పీరియడ్లో. నేను ఖచ్చితంగా వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీకు ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తానన్నాడు. అదే ప్రకారంగా ఆయన గెలిచిన ముఖ్యమంత్రి అయిన తర్వాత వడ్డెర ప్రత్యేకమైన కార్పొరేషన్ ఇచ్చి ఆయన డబ్బులు కేటాయించినప్పటికీ మనకు బ్యాంకు వాళ్ళు కాన్సంట్రేషన్ ఇవ్వకుండా మనం లోన్లు తీసుకోవడం జరిగింది. 2005 నుంచి 2012 వరకు చాలామంది సూసైడ్ చేసుకున్నాం, 15 మందిని. అయినప్పటికీ మనకు బ్యాంకు వాళ్ళు కాన్సెంట్ ఇవ్వడం వలన ఆ లోన్లు మనకు రాకుండా ఆర్సీపురం ఒక్కరికే 70 నుంచి 80 లోన్స్ వెళ్ళడం జరిగింది. ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల నుంచి 15 లక్షల లోను. జేసీబీలు, ఇటాజీలు, ట్రాక్టర్స్ తీసుకున్నారు. మనకు మాత్రం ఎలాంటి ఉపాధి జరగలేదు. 2012లో మాత్రము ఒక కుటుంబానికి 15,000 రూపాయలు మాత్రమే ఒక లోన్ శాంక్షన్ అయింది. దాని తర్వాత 2014లో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని మండలాలకు మాత్రం 50,000 రూపాయలు రావడం జరిగింది. మనతో మాట్లాడడం జరిగింది. అందుగురించి నేను ఏమంటున్నానంటే మెదక్ జిల్లా నుండే ఇది పునాది కావాలి. ఈ మెదక్ జిల్లా నుండే ఈ సభ ఏర్పాటు కావాలని చెప్పి మేము, ఎందుకంటే మనకు 100 కిలోమీటర్ల దూరంలో మనం ఉన్నాం. మనకంటే ఇంకా చాలా దూరంలో 300-400 కిలోమీటర్లు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ అక్కడ కొన్ని జిల్లాలు ఉన్నాయి. కానీ మెదక్ దగ్గర ఉంది కాబట్టి మనం తొందరగా ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తే ఇక్కడ నుండి కొన్ని జిల్లాలకు ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా రాష్ట్ర లెవెల్లో ఒక మీటింగ్ చేస్తే ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మన ఓటర్లకు వరాలు జల్లు కురిపిస్తారని ఎందుకంటే నేను ఆశపడుతున్నాను. ఇంచుమించు నేను 94 నుండి ఇప్పటి వరకు మన ఓటర్లకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ ఇప్పటి వరకు మనకు చైర్మన్ డిక్లరేషన్ ఎవరు చేయలేదు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా గుంజా రేణుక గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు ఎంపీసీ చైర్మన్గా జరుపటి జయపాల్ గారికి ఇవ్వడం జరిగింది. అందుగురించే నేనేమంటున్నానంటే ఖచ్చితంగా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి. మన సమస్యలు మనకు తెలుసు, కానీ ప్రభుత్వానికి తెలియదు. అందుగురించి మనం ఏం చేయాలి, ఒక జిల్లా